వెల్కమ్ బ్యాక్. అస్సోంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా ఓ రేంజ్ కు చేరింది. మాజీ సీఎం కుమారుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయిపై సీఎం హిమంత బిస్వా తీవ్ర ఆరోపణలు చేశారు. గౌరవ్, ఆయన భార్య ఎలిజబెత్ ఇద్దరూ పాక్ ఏజెంట్తో సంబంధాలు కలిగి ఉన్నారని, దీనిపై కేంద్రం దర్యాప్తు చేస్తుందంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఈ ఇద్దరూ రహస్యంగా పాకిస్తాన్ చాలాసార్లు వెళ్లొచ్చారని ఆరోపించారు అస్సాం సీఎం హిమంత బిస్వా. అయితే హిమంత ఆరోపణలని లైట్ తీసుకున్నారు ఎంపీ గౌరవ్ గగోయ్. సీఎం భూకబ్జాలపై ప్రశ్నిస్తున్నందుకే తమపై ఈ దాడి చేస్తున్నారంటూ తిప్పికొట్టారాయన. గౌరవ్ గగోయ్పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం. Gaurav Gogoi's wife worked initially in Pakistan in a particular organization. పాకిస్తాన్ గూఢాచారితో సంబంధం ఉందంటూ ఆరోపణ. She was continued to be managed by the Pakistani authority and she used to get salary from Pakistan. రాజకీయమా, ఆధారం ఉందా? Sitting in India, taking salary from an enemy country and submitting periodic report on the political development in India. These are matter of great concern. గౌరవ్ గగోయ్ భార్యతో సహా పాక్ వెళ్లారంటూ ఆరోపించిన సీఎం. She visited 9 times to Pakistan from India. As well as she took Mr. Gaurav Gogoi to Pakistan. The visa was given at the request of Ministry of Interior and he stayed 10 days there. హిమంత బిస్వ శర్మ ఆరోపణలను కొట్టిపారేసిన గౌరవ్ గగోయ్. సీఎం భూ కబ్జాలపై మాట్లాడుతున్నందుకే ఎదురు దాడి అన్న గౌరవ్ గగోయ్. అస్సాంలో రాజకీయ వేడి ఒక్కసారిగా రగిలిపోయింది. కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గగోయ్పై సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అలీ తౌకీర్ షేక్ అనే పాక్ ఏజెంట్తో గగోయ్తో పాటు ఆయన భార్యకి కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. భారత్కి వ్యతిరేకంగా ప్రచారం చేసే తౌకీర్ షేక్తో గగోయ్కి సంబంధమేంటని అడిగారు. గౌరవ్ గగోయ్ భార్య ఎలిజబెత్ కు కూడా తౌకీర్ షేక్ తెలుసు అని, ఈ తౌకీర్ షేకే ఎలిజబెత్ ఇతర దేశాల్లో ఉద్యోగం చేసినప్పుడు జీతం చెల్లించారంటూ ముప్పేట దాడికి దిగారు. అంతేకాదు, ఎలిజబెత్ 6 సార్లు ఇస్లామాబాద్ వెళ్తే గగోయ్ కూడా పెళ్లి కాకముందు రహస్యంగా పాకిస్తాన్కి వెళ్లారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అస్సాం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 10 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నట్లు ప్రకటించారు. Now, how a MP from India can be invited by Ministry of Interior and in how he spent that 10 days in Pakistan? These are the questions we have asked. ఈ ఆరోపణలపై గౌరవ్ గగోయ్ స్పందించారు. ఇదంతా సూపర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ అని, సీఎం భూ కబ్జా గురించి తాము బహిర్గతం చేసినందుకే ఇలాంటి దాడి చేస్తున్నారని తిప్పికొట్టారు. హిమంత్ బిస్వ శర్మ ఆరోపణల్లో ఎలిజబెత్ అంటే గౌరవ్ గగోయ్ భార్యకి పాక్ ఏజెంట్ అలీ తౌకీర్ షేక్ డబ్బు చెల్లించారని, ఇదంతా కూడా ఫారెన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ కి విరుద్ధంగా చెల్లించినట్లు చెప్పారు. అంతేకాకుండా గౌరవ్ గగోయ్ పాక్ వెళ్లి వచ్చిన తర్వాతే లోక్సభలో రక్షణ పరికరాలు, అణు విద్యుత్ ప్లాంట్లపై కొన్ని ప్రశ్నలు అడిగారని హిమంత ఆరోపించారు. అంటే పాక్లో ఉన్న 10 రోజుల్లో ఏదో జరిగిందంటూ చెప్పే ప్రయత్నం చేశారు అస్సాం సీఎం. గౌరవ్ గగోయ్ భార్య ఎలిజబెత్ బ్రిటన్ పౌరసత్వం ఉన్న మహిళ కాగా 2013లో గౌరవ్ గగోయ్తో ఆమెకు పెళ్లయింది. ఎలిజబెత్ ఈ తౌకీర్ అలీతో టచ్లో ఉంటూ భారత్కి సంబంధించిన సమాచారం పంపించినట్లు హిమంత బిస్వా ఆరోపించడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.